కంటికి మంటికి ఏకదారంగా ఏడుస్తూ ఉన్నారు. నీ ఏడాది పాలన మీద 7 దోషుల మట్టి పోసి ఇవాళ శపిస్తూ ఉన్నారు మూసీ బాధితులు, హైడ్రా బాధితులు. ఇప్పటికైనా వాళ్ళని ఆదుకో. ఇక ఫార్మాసిటీ, గతంలో ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ 14,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క గారు, కోదండరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కాంగ్రెస్ వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏకబిగిన చెప్పారు. ఆ రోజు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడేం చేస్తున్నారు? లేలే 14,000 జాలవి, ఇంకా 30,000 ఎకరాలు గుంజుకుంటాం, ఫార్మాసిటీని ఎత్తగొడతాం, 4th సిటీ పెడతా అంటుండు రేవంత్ రెడ్డి. అంటే నువ్వు మాట్లాడింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? ఆనాడేమో 14,000 ఎకరాలు వాపస్ ఇస్తాను, ఇవాళేమో 14,000 పక్కన ఇంకా 30,000 ఎకరాలు రైతుల భూములు లాక్కుంటా 4th సిటీ పెడతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. ఈ ఫార్మాసిటీని పక్కన పెట్టిండు, లగచర్లకు బయలుదేరిండు, న్యాల్కల్ మండలానికి బయలుదేరిండు. అంటే అక్కడ కొత్తగా మళ్ళీ భూములు సేకరిస్తా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిండు. అంటే అందుకే మనం చూసాం, ఈ కొత్తగా మళ్ళా పల్లెల్లో భూములు తీసుకుంటే లగచర్ల రైతులు తిరగబడ్డారు, న్యాల్కల్ రైతులు నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గిరిజనులు తిరగబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం పెట్టిండు. లేలే ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అట. ఫార్మా అయితేంది, ఇండస్ట్రియల్ అయితేంది, గుంజుకునేదైతే గిరిజనుల భూములే కదా. బంగారం లాంటి పంటలు పండే మా భూమిలో తొండలు గుడ్లు పెట్టవని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. వచ్చి చూడు అని గిరిజన ఆడపిల్లలు పొలాలను చూయించుకుంటా మాట్లాడుతుంటే నీకు మరి చెవులు వినబడతలేవు, నీ కళ్ళు కనబడతలేనట్టు కనబడతా ఉంది. బంగారం లాంటి పంటలు పండుతున్నాయి, తొండలు గుడ్లు పెట్టవని మమ్మల్ని గిరిజనుల్ని అవమానపరుస్తున్నావని గిరిజనులు తిరగబడుతున్నారు. నువ్వు అక్కడ ఫార్మాసిటీని రద్దు చేసి ఇండస్ట్రియల్ సిటీ కాదు, మా భూములు ఇవ్వమంటున్నారు. మొన్న మా కేటీఆర్ చెప్పినట్టు నీకు ఉంది కదా 500 ఎకరాల భూమి, ఆ భూమి అక్కడ పెట్టు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కల్వకుర్తిలా. పేదలకు ఉద్యోగాలు, నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే గిరిజనుల భూములు కాపాడు. ఇవాళ ఇంకొక విషయం మీరు కూడా గమనిస్తున్నారు, తన ఫెయిల్యూర్ను ప్రతిపక్షాల మీద వేస్తాడు రేవంత్ రెడ్డి. ఏదైనా ఫెయిల్ అయిందనుకో, ఇది ప్రతిపక్షాల కుట్ర అంటాడు. ఆయన ఫెయిల్యూర్ని ఆయనకు ఒప్పుకునే గుణం కూడా లేదు. ఫెయిల్యూర్ను ఒప్పుకోవాలి, దాన్ని సరిచేసి ముందుకు పోవాలి ఒక ముఖ్యమంత్రి. అప్పుడు ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుంది, నీ పరిపాలన బాగుంటుంది. కానీ ఆ ఫెయిల్యూర్ను దాటవేయడానికో, ఆ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికో, ప్రజల దృష్టి మరల్చడానికో ప్రతిపక్షాల మీద నెపం పెడుతుంటాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం రేవంత్ రెడ్డికి రివాజుగా మారింది. వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా, లగచర్ల నుంచి దిలావర్పూర్ దాకా, నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటాడు రేవంత్ రెడ్డి. చివరికి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఆసుపత్రుల పాలైతే, పిల్లలు చనిపోతే దాని వెనుక కూడా ప్రతిపక్షం కుట్ర ఉందంటాడు. అంటే ప్రజలు చేసిన పోరాటాలని తట్టుకోలేక ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని చెప్పి ఇవాళ నిందలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మధ్య మీరు చూసుంటారు, అది కూడా ఒక పెద్ద జోక్. కరెంటు పోతుండే ఆ మధ్యలో, మాటి కరెంటు పోతుందంటే హరీష్ రావు లైన్మెన్లతో జైలు కలిపి కరెంట్ తీపిస్తుండు అన్నాడు. అంటే ఈయన ఏమన్నా కానీ ఆయన ఫెయిల్యూర్ను పక్కన మీద ఉప్పుతాడు. హరీష్ రావు లైన్మెన్లతో చేయగలిపిండట, కరెంట్ తీపిస్తుండట. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని పాలిస్తున్న నువ్వా నేనా? అంటే ఈ రకంగా పక్క వాళ్ళ మీద నిందలు వేసి నెపాలు పెట్టి తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇకపోతే అజ్ఞాన వ్యాఖ్యలు, ఇదైతే జోకు.